తెలంగాణ రైతన్నలను వేధిస్తున్న యూరియా కొరతపై రాజకీయ విమర్శలు పెరుగుతున్నాయి. ఈ సమస్యకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వాలకు సరైన ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే రైతులు యూరియా బస్తా కోసం క్యూ లైన్లలో నిలబడాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏ రాష్ట్రంలో లేని ఈ కొరత తెలంగాణలోని ఎందుకు ఉందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. యూరియా కొరత సమస్య రైతుల పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుష్మిత, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు రోడెక్కే పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే వర్షాకాలం ప్రారంభంలోనే రైతులకు విత్తనాలతో కొంత ఇబ్బంది అయితే ఇప్పుడు యూరియా సరఫరా లేక ఆందోళన చెందిన పరిస్థితి. ముఖ్యంగా నిన్న చెన్నూరు పట్టణంలో యూరియా గోదాం వద్ద కూడా రైతులు ఉదయం 5 గంటలకు వచ్చి లైన్ కట్టిన పరిస్థితి. అయినా యూరియా లేదని మరగటంతో కూడా జిల్లాకు చెందిన రైతులు ఆందోళన చేసిండ్రు. అదే సిర్పూర్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కూడా సిర్పూర్లో కూడా యూరియా సరఫరా లేదు. పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా కూడా యూరియా కొరత ఉందని చెప్పేసి కూడా ఒక పక్క ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, మరో పక్క అధికార పక్షము సరిపడా సప్లై చేస్తుందని చెప్తున్నారు. ఈ రాజకీయ పార్టీలు ఏం చెప్తున్నా రైతులు మాత్రం ఆందోళన చేసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో అయితే వర్షాకాలం ప్రారంభంలోనే రైతులు ఈ పొలం పనులు చేస్తారు. ఎక్కువ వరి పండించే ప్రాంతం ఇదంతా. వేలాది ఎకరాల్లో వరి పంట సాగు చేసేందుకు ఇప్పటికే నాట్లు పడిన పరిస్థితి. ఇప్పుడు ఎరువులు అయితే యూరియా దొరకపోవడంతో కూడా రైతులు ఆందోళన చేస్తున్నారు. గతంలో కూడా ఈ సంబంధించి ఉదయం నుండి లైన్లో ఉండి రాకపోవడంతో కూడా చాలా మంది రైతులు ఆత్మహత్య చేసిన పరిస్థితి పడుతుంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఒక పక్క వర్షాలతో కూడా పంట మునిగిన పరిస్థితిలో ఉన్న రైతులు అటు వర్షాలు ఇటు యూరియా కొరత కూడా చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అటు నిర్మల్, ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లాలో కూడా రైతులకు యూరియా అందుబాటులో లేదు. ఉదయాన్నే కూడా రైతులు ఎవరైతే సహకార సంఘాల వద్దకు వెళ్ళి లైన్లో ఉన్న రైతులకు కూడా ఒక ఎకరానికి ఒక బస్తా ఇస్తామని చెప్పేసి ముందు ప్రకటించిన అధికారులు ప్రస్తుతానికి ఒక్క కష్టం కూడా ఇవ్వకపోవడంతో కూడా రైతులు ఆందోళన పరిస్థితి పడుతుంది. దీనిపైన అధికారులు చెప్తున్నారు కానీ సరఫరా చేయడం లేదు. దాంతో కూడా రైతులు ఆందోళన పరిస్థితి కనబడుతుంది.